పట్టణ నగర ఓటరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమ్మకాన్ని ఉంచాడు. పట్టణ నగర ఓటరు ఈ ఎన్నికల్లో, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై నమ్మకాన్ని ఉంచి ఓట్ చేశారు అనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిరూపిస్తున్నాయనే చర్చ కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ ఇప్పటికే చెప్పింది ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని. కానీ ఎగ్జిట్ పోల్ అంచనాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన హవాను చూపించబోతోందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతూ ఉన్నాయి. ఒక్కసారి కాంగ్రెస్ వెర్షన్ అందించడానికి మా ప్రతినిధి హేమ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే కరీంనగర్ నుంచి శ్రీనివాస్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ దగ్గరికి వెళ్లే ముందు హేమతో మాట్లాడదాం. హేమ, ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ హవా కొనసాగుతుంది అని చెప్తూ ఉంది. దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయో సేమ్ ఓట్ షేర్ ఇంచుమించు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వస్తుందని చెప్తూ ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ శిబిరంలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? కాంగ్రెస్ నాయకుల అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా చాటబోతోంది. ఇప్పటికే గతంలో అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలించినప్పటికీ కూడా రాష్ట్రంలో ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం అనంతరం వచ్చినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ తన హవాని చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్, మొదటిగా జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు చూసుకోవచ్చు. దాని తర్వాత రీసెంట్ గా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చూడొచ్చు. అనంతరం జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా అంటే పార్టీ గుర్తు మీద జరగనప్పటికీ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే సర్పంచులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇదే హవా ఇటు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు అనేవి కూడా ఇటు ఒకవైపు పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, 3 పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకున్నాయి. బీజేపీ పార్టీ అయితే ఏకంగా అటు సెంట్రల్ నుంచి కొంతమంది లీడర్స్ ని పిలిపించి కూడా ఇక్కడ ప్రచారం చేయించారు. సేమ్ టైం పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి పిలిచి ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేయాలంటూ కూడా కోరారు. ఇక బీఆర్ఎస్ అయితే పెద్ద ఎత్తున సెంటిమెంట్ తో ముందుకు వెళ్ళింది. రీసెంట్ గా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణ ఏదైతే ఉందో దాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. ఖచ్చితంగా సెంటిమెంట్ ఓట్లు పడతాయంటూ కూడా పెద్ద ఎత్తున భావించారు. ఒకవైపు కేటీఆర్, మరొక వైపు హరీష్ రావు, నేరుగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిట్ విచారణకు వెళ్లారు. మానసికంగా హింసిస్తున్నారు. ఇవన్నీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో తమకు ప్లస్ అవుతాయంటూ కూడా భావించినప్పటికీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ఉదయం నుంచి చూసుకుంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి ఓట్లు పడ్డాయి అంటూ కూడా రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. అయితే ఇందులో ప్రధాన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సన్న బియ్యం పథకం ప్రతి ఒక్క ఇంటికి చేరింది. ఒకప్పుడు పేదవాడు సన్న బియ్యం తినాలంటే అదొక కలగా మిగిలిపోయేది. కానీ ప్రస్తుతం అది పేదవాడు ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం పథకం అనేది ప్రతి ఒక్క ఇంటికి కూడా చేరుకుంటుంది. అది పెద్ద ఎత్తున ప్లస్ పాయింట్ అయింది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, లేదంటే మహాలక్ష్మి లాంటి పథకం కానివ్వండి, అన్నిటికీ మించి ఒకప్పుడు ఒక పేదవాడు ఇంటి కరెంటు బిల్లు కట్టుకోవాలంటే కనీసం 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా అయ్యేది. కానీ ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అనేది పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపించింది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్ గా మారాయి. సో మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ కే హవా ఉంది అని చూపిస్తుంది. ఇప్పటికే లీడర్లంతా కూడా జిల్లాలకు పరిమితం అయ్యారు. ఉదయం నుంచి అంటే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా మంత్రులంతా ఒకవైపు, పిసిసి నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ల నుంచి ఈవెన్ స్పోక్ పర్సన్స్ ని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి కూడా జిల్లాలో కోఆర్డినేటర్ గా వేశారు. ఆయా గ్రామాలకి, ఆయా మున్సిపాలిటీకి వెళ్లి వాళ్ళంతా కూడా ప్రచారం చేశారు. మొత్తానికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం ఏంటి, కేవలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాల ద్వారా ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంత మొత్తంలో బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ కూడా చేరవేర్చారు. సన్న బియ్యం పథకాలు మరికొద్ది సేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి